Hi, welcome back. Hope you are doing well. This is the MJ Academy Kadapa. My dear friends and students, good morning to all. ఈరోజు మనము మై డియర్ ఫ్రెండ్స్ 3D షేప్స్ టాపిక్లో భాగంగా కోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. కోనికల్ షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కోనికల్ షేప్ మీన్స్ లైక్ జోకర్స్ క్యాప్, ఐస్ క్రీమ్ కోను, ఈ షేప్లలో ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు ఎవరైనా సరే కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే కోన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద 3D షేప్ ఫిగర్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద 3D షేప్ ఫిగర్. ఇది ఎలా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. త్రీడీ షేప్స్ అంటాం. ఏంటిది? కోన్. ఈ కోన్ అంటే మనము జోకర్స్ క్యాప్, బర్త్డే క్యాప్ కూడా చూస్తున్నాం. అప్పుడప్పుడు బర్త్డేకి కూడా మనము కోనికల్ షేప్ క్యాప్ అనేది పెట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే దాని బాటమ్ సైడ్ ఎలా ఉంటుందంటే సర్కులర్ రింగ్ ఉంటుంది. అది హైట్ వెళ్ళే కొద్దీ స్లాంట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక సర్టైన్ పాయింట్ దగ్గర అది క్లోజ్ అయిపోతుంది. అంటే వీటిలో ఈ సర్కులర్ రింగ్ ఉంటుంది కదా, సర్కులర్ రింగ్ ఖచ్చితంగా ఏముంటుంది? రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు గల డిస్టెన్స్ని ఏమంటామంటే మనము దిస్ ఈజ్ కాల్డ్ హైట్ ఆఫ్ ఏ కోన్ అంటాం. హైట్ ఆఫ్ ఏ కోన్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్లాంట్ హైట్ అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ ది స్లాంట్ హైట్. ఈ స్లాంట్ హైట్ని మనము ఎల్తో డినోట్ చేస్తాం. స్లాంట్ హైట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఎల్ ఆర్ ఎస్. స్మాల్ ఎస్తో అయినా డినోట్ చేయొచ్చు, ఇలాంటి ఎల్తోనైనా డినోట్ చేయొచ్చు. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే స్లాంట్ హైట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఎల్ అనేది మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ స్లాంట్ హైట్ని మనం ఎల్తో డినోట్ చేసాము అంటే ఇక్కడ మనకు ఏది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ నుంచి ఈ మిడ్ పాయింట్ వరకు గల డిస్టెన్స్ చూస్తే దీన్ని ఏ విధంగా వచ్చేసింది? ఇది ఏ ఫామ్లో వచ్చేసింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్లాంట్ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. అంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రైట్ సర్క్యులర్ కోన్ అని కూడా చెప్తాం. రైట్ సర్క్యులర్ కోన్ అని ఎలా చెప్తాం అంటే రైట్ యాంగిల్, ఇట్ కంటైన్స్ సమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ సర్క్యులర్ కోన్ అని కూడా అంటాం దీన్ని. అంటే ఇక్కడ మనకు రైట్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది రైట్ యాంగిల్, దట్ మీన్స్ 90 degrees. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రైట్ సర్క్యులర్ కోన్ అని కూడా దీన్ని అనేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. CSA మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. ఫార్ములా ఏంటి చూద్దాం. πr/l అని చెప్తాం. πr/l ఫ్రెండ్స్, అది స్క్వేర్ యూనిట్స్. πr/l. వాట్ ఈస్ ఎల్? ఎల్ మీన్స్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది చూద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది బై పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్పుకుంటాం మనము? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని చెప్పుకుంటాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని. ఇది మనకు హైపోటెనస్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం? స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని చెప్తాం. లేదంటే హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బోత్ ఆర్ సేమ్. దిస్ ఈజ్ అ స్లాంట్ హైట్. కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఓవర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్. ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా? πr/l ప్లస్ πr స్క్వేర్. πr/l ప్లస్ πr స్క్వేర్ అని ఎందుకు తీసుకున్నాం? బేస్ ఏరియా
బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంది. నెక్స్ట్ పై ఆర్ఎల్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఏంటంటే అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఆ కర్వ్ ప్లేస్ మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు మనకు క్యాప్ తీసుకుంటే దాని కర్వ్డ్ సర్ఫేస్ వస్తుంది. ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చి పై ఆర్ఎల్ ప్లస్ బాటమ్ సర్ఫేస్ ఏరియా, బాటమ్ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఆ బాటమ్ సర్ఫేస్ ఏరియా వచ్చి పై ఆర్ స్క్వేర్ అని తీసుకుంటాం. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ పై ఆర్ టేకెన్ యాస్ కామన్, పై ఆర్ టేకెన్ యాస్ కామన్. పై ఆర్ని మనం కామన్ తీసుకుంటే దీన్ని మనము ఎల్ ప్లస్ ఆర్ అని కూడా సింపుల్గా చెప్పేస్తాం. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్క్వయర్ యూనిట్స్ అని సింపుల్గా రాసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ V ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ V ఈజ్ ఈక్వల్ టు V ఎలా రాస్తాం చూడండి, పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3. పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 3 అని రాయొచ్చు, లేకుంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని రాయొచ్చు. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యూబిక్ యూనిట్స్. ఈ విధంగా మనం రాసుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పై ఆర్ స్క్వేర్ అనేది పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది దేనిలో చూసాం మనం ఆల్రెడీ, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్లో చెప్పుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ని మనం థర్డ్ పార్ట్ చేస్తే 3 times, ఏది థర్డ్ పార్ట్ 1/3 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అనేటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ కోన్ 24 cm హై విత్ బేస్ రేడియస్ 7 cm ఇచ్చారు. ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ కోన్ 24 cm హై విత్ బేస్ రేడియస్ 7 cm. ఇక్కడ మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలో, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ అంటే మనం ఏం చేయాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలన్నా, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అని చెప్పుకున్నాం. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ ద ఏరియా ఆఫ్ 24 cm హై మీన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 cm, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 cm ఇచ్చారు. ఇప్పుడు మనము ఫస్ట్ సిఎస్ఏ కనుక్కుందాం ఫ్రెండ్స్. సిఎస్ఏ ఏంటి ఇక్కడ, లేదంటే స్లాంట్ హైట్ కనుక్కుందాం. స్లాంట్ హైట్ ఫస్ట్, స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ 576, 49, total 625. We get 25. ఏంటిది ఎల్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ అన్నాడు కాబట్టి మనము టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అప్పుడు ఏం చేస్తాం, టోటల్ టీఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు, తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం తర్వాత చెప్పుకుందాం కాబట్టి ఇక్కడ రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్క్వయర్. సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్. 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 7 ఇంటూ ఎల్ మీన్స్ 25 ప్లస్ ఆర్ అగైన్ ఆర్ మీన్స్ 7 centimeter square. 7 cancel. 22 into 32 చేస్తే ఏమొచ్చు చూడండి ఫ్రెండ్స్. 32 2s 64, 32 2s 64, ఒక 6 704 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనము ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ అంటే ఐరన్ షీట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా ఐరన్ షీట్ ఏ ఏరియా కనుక్కోవాలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఏరియా కనుక్కోవాలి అన్నప్పుడు చూడండి ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఐరన్ షీట్ కానీ ఏదైనా కానీ ఏరియా అని ఇచ్చినప్పుడు సర్ఫేస్ ఏరియా కావచ్చు, ఇవన్నీ మనం చేసినప్పుడు ఖచ్చితంగా టోటల్ సర్ఫేస్ ఏరియా చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేయకూడదు.
అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే నెక్స్ట్ ప్రాబ్లం ఏమేమి ఇచ్చారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 cm అండ్ హైట్ ఈజ్ 7 cm. అంటే ఇక్కడ ఫైండ్ ద వాల్యూమ్ ఫార్ములా ఏంటి 1/3 πr²h 1/3 πr²h. అంటే ఇక్కడ మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎల్ లేదు కాబట్టి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు మనకి ఎల్ లేదు కాబట్టి మనకి ఇక్కడ స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ వాల్యూమ్ ఫార్ములా చేస్తాం 1/3 πr²h అని. 1/3 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ r². ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ, ఆర్ వాల్యూ 6 ఇంటూ 6 ఇంటూ హైట్ వాల్యూ 7. 7 క్యాన్సిల్, 3 1s 3 2s 6 2s 12 సెంటీమీటర్ క్యూబ్ ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ తీసుకోండి. చేద్దాం. 12 2s 24, 12 2s 24 to 26, 264 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒక ప్రాబ్లం చెప్పుకుందాం నెక్స్ట్. ఓకే రైట్, లిజన్. థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ది రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 5:12. ఇక్కడ కూడా రేషియోలో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 314 2/7 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. ఫైండ్ ఇట్స్ ల్యాండ్ హైట్ అంటే మనం ఎల్ను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది రేడియస్ అండ్ హైట్ మనం 5:12 అనుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఏ మోడల్లో చేయాలి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5x అనుకుందాం, హైట్ h ఈజ్ ఈక్వల్ టు 12x అనుకొని చేయొచ్చు. 12x దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం ఫ్రెండ్స్. 314 ఇంటూ 7, 7 4s 28, 7 1s 7, 7 1s 7 9, 7 3s 21. ఇప్పుడు 2 యాడ్ చేస్తాం. 2 యాడ్ చేస్తే 0 10 2200 వచ్చింది ఫ్రెండ్స్. ఏంటది వాల్యూమ్, అది వాల్యూమ్. v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/3 πr²h. 1/3 πr²h ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆల్రెడీ ఇచ్చాడు ఏంటి 2200, ఇక్కడ రాసుకుందాం. 2200/7 కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 5x² ఇంటూ 12x అని. ఈ 7 క్యాన్సిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ అనేది ఇక్కడ పక్కన పెట్టేస్తాం, నో ప్రాబ్లం. దీని గురించి మనకు సంబంధం లేదు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామండి 22 1s 2200s క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 3 అనేది డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తే 300 అవుతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ 5x² అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 5x² మీన్స్ 25x² ఇంటూ 12x. 25 12s 300, 300x³ 300 క్యాన్సిల్ అయితే 1 వచ్చేసింది. 1 అంటే ఏంటి, x³ ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏది క్యూబ్ రూట్ అవుతుంది, ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఆల్సో 1 అవుతుంది. అంటే x వాల్యూ 1 వచ్చేసింది ఫ్రెండ్స్. x వాల్యూ 1 అంటే r వాల్యూ ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు 5 1s కాబట్టి 5, h వాల్యూ 12 1s 12 అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, స్లాంట్ హైట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటి, L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ r². స్క్వేర్ రూట్ ఆఫ్ h వాల్యూ 12² ప్లస్ r వాల్యూ 5². ఎంత అవుతుంది, 144 ప్లస్ 25 అవుతుంది. 144 ప్లస్ 25 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. దట్ ఈస్ అ స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్, రైట్ సర్క్యులర్ కోన్ అని చెప్తాం ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ చూస్తూనే ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.